ప్రార్థనలు అన్నీ కూడా చెప్తుంటారు. కానీ క్లుప్తమైన మాటలు, విశేషమైన సంగతులు అందించారు. జేమ్స్ గారి గురించి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో పాటతో మన అందరినీ ఎక్కడికో ముంచెత్తేశారు దొరన్న గారు. అవునా? అందరూ లీనమైపోయారు కదా. దేవుని స్తోత్రం. దొరన్న గారికి నిజంగా ప్రత్యేక వందనాలు. అమ్మగారు కూడా పాట చాలా అద్భుతంగా పాడారు. మీరు అనుకున్నారు మేము బాగా పాడలేదా అంటే, మీరు ఉత్సాహంగా పాడారు. మీరు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతం అంతా. కారణం దేవుడి సన్నిధి స్థలంలో ఆయన ప్రసన్నత ఉంది, ఆయన కృప ఇక్కడుంది. హల్లెలూయా. సౌండ్ కొంచెం చెక్ చేయండి. ఎమ్మింగ్ రాగుంచండి, బేస్ తగ్గించి కొంచెం. దేవుని సన్నిధిలో ఉండటం భాగ్యం. చాలామంది దైవజనులు చెప్తున్నారు ఇంకా చాలామంది రాలేదని. ఆయనదే కదా బాధ, ప్రతి సేవకుడిది బాధ ఉంది. మీటింగ్స్ అంటే రారు, చాలామంది రారు. దేవుడి మందిరంలో రావటం మనకి ఎంతో మేలుంది, ఎంతో ఆశీర్వాదం ఉంది. రాత్రి నాకు ఇచ్చిన సమయంలో మీకు కొన్ని మాటలు మీకు బోధించి వెళ్ళాలని ప్రభువు నా మనసులో పెట్టిన సందేశాన్ని మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ రాత్రి నేను మీ మధ్యకి రావటానికి ప్రభు కృపను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎంతమంది వాక్యం వినటానికి ఇష్టంగా ఉన్నారని అంటే కనుక అందరూ చేతులు ఎత్తుతారు, అందరూ చేతులు ఎత్తుతారు. నిజం. అయితే బైబిల్లో ఒక మాట ఏంటంటే కనుక యేసు ప్రభువు మొదట ఉపదేశం చేస్తూ ఓ చక్కని మాట చెప్పాడు. ఏంటంటే కనుక మనం అన్నిటిలో అభివృద్ధి చెందాలంటే కనుక, అన్నిటిలో మనం ఆశీర్వదించబడాలంటే మనం మొట్టమొదటి చేయవలసిన పని అవుతుంది. ఏంటంటే కనుక అది దేవుని రాజ్యము నీతిని వెతకాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి. కానీ విశ్వాస భక్తుడు ఏం చేస్తాడంటే కనుక దేవుని రాజ్యాన్ని నీతిని పక్క పెట్టాడు, సెకండ్ ప్లేస్ని పెట్టాడు. ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే కనుక ఎవరు విచారించాలి? అన్యులు విచారించాలి. విచారించవలసిన వాటి విషయంలో మనం మొదటి స్థానంలో పెట్టాం. ఏమి తిందమా, ఏం త్రాగుదమా, ఏం ధరించదమా అని చింతలతో. కనుక మనం అలా కాకుండా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే ఆయన కృప దొరుకుతుంది. అంతే, అవన్నీ మన వెనకాలే వస్తాయి. అయితే రాత్రి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కనుక జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18-19 వచనాలు దయచేసి అందరూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము. యూదా ఇంటి వారికి సంతోషము ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన. ఏమని చేస్తారంటే, ప్రభా ఇదిగో తండ్రి, కింగ్ ఫెస్టివల్స్ లో ఈ పండుగల్లో నాతో మాట్లాడండి. నేను సిద్ధంగా ఉన్నాను. నీ మాట ద్వారా నా జీవితంలో నేను ఒక అద్భుతం చూడాలి ఈ పండుగల ద్వారాని 2 చేతులు జోడించింది. ప్రతి ఒక్క 2 చేతులు చేతులు పైకెత్తమని లేదు, 2 చేతులు నమస్కరిస్తూ చిన్న ప్రార్థన ప్రభుపేట చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే దేవుని అడుగుతారో అదే నీకు ఆ కార్యాన్ని ప్రభు సిద్ధింపు చేస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి. దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ నామం, ఉన్నతమైన నామం బట్టి కృతజ్ఞతలు నాయన. నీవు నమ్మదగిన దేవుడు అయినావు. ఈ రాత్రి సంఘమును ఉద్దేశించి బలపరచడిగా నీ మాటలను గురించి కూడా ప్రార్థిస్తూ ఈ దీనదాసుని సన్నిధిలో ఉంచి నాయన మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గట్టిగా చెప్పాలి.
ఇంకా గట్టిగా చెప్పండి. ఆమేన్. కూర్చో. హైదరాబాద్లో పోలీస్ బెటాలియన్ ఒకటి ఉంది. అందులో ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్గా చేస్తుంటాడు. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి, నేను కూడా అప్పుడు విశ్వాసం, ఆయన విశ్వాసే. నైటు అంటే తెల్లవారుజామున సమయంలో ఇంటికి వెళ్ళిపోతాను. మా రూమ్కి నేను వెళ్తున్నాను, ఆయన ఇంటికి ఆయన క్యాంపస్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్తుంటే వెనకాల కుక్క తరుముకుంటూ వస్తుంది. ఏం చేస్తుంది? కుక్క తరుముకుంటూ వస్తుంది. ఈయన కూడా పరిగెత్తాడు. పరిగెడుతుంటే వెనకాల మరుగుతుంది, పరిగెడుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. అర్థం కాకపోయేసరికి ఒక ఆలోచన వచ్చింది. కుక్క వేగముగా అరుచుకుంటూ మరుగుతూ ఆయన మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో దాని నుంచి బయటపడాలంటే ఏం చేస్తే తెలియక ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే కనుక ఒకసారి సడన్ గా అలా ఆగి ఏసులో ఆగు అన్నాడు. అంతే. ఏమన్నాడు? అలాగన్నాడా? ఎలా అన్నాడు? ఏసులో ఆగురా అన్నాడు. వెంటనే అది ఏం చేసింది? ఆగిపోయింది. మళ్ళీ వచ్చిందా? హల్లెలూయా. సాతానుడి అంతే కనుక అక్కడ వెళ్ళలేదు. ఎలా అనాలి? చెప్పండి, ఎలా అనాలి? అనుకున్నవారు ఏమని చెప్పాలి? ఆమె చెప్పేటప్పుడు నువ్వు దేవుడు ఏదైతే అడిగావో ఆయన జరిగించునుగాక అనడానికి నీరసంగా అనుకో, నీరసంగా ఉంటుంది నీ ప్రార్థన. అది వెళ్దు, అది అక్కడే నేను తరుముకుండా వస్తుంది. ఎప్పుడైతే గట్టిగా పలకెళ్తావో, ఈశాన్య గారు కూడా అంతే కదా. పాలుకి వెళ్ళాడు, ఇంటికాడ కుక్క ఉంది, పాలు ఇంటికాడ తరుముకు వస్తుంది. ఏమన్నాడు ఆయన? మా అమ్మ చెప్పింది, నేను మగోని అయిపోయింది. దేవుడు బిడ్డలారా, మనము దేవుడి సందులో రావటం భాగ్యం. ఇది ఉపదేశం దొరకటం మరింత భాగ్యం. ఈ రోజున జ్ఞానులకి లేదు, సంపన్న పరులకి లేదు, గొప్పవారికి లేదు, ధనికులు లేదు, మేధావులకి లేని భాగ్యం నీకుంది. ఇది నీకు దొరికింది. అందుచేత ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అస్సలు ఏ పని పెట్టుకోకుండా మందులు గడపడానికి ఇష్టపడితే కనుక ఆ కుటుంబం ఆయన సన్నిధిలో స్థిరపరచబడుతుంది, ఆయన సన్నిధిలో దీవించబడుతుంది. అయితే ఇప్పుడు చదివిన లేఖన భాగాల్లో అగ్గయి, జకర్యా, మలాకి అనే ముగ్గురు ప్రవక్తలు సమకాలికులు. వారు ముగ్గురు సమకాలికులు. ఎప్పుడంటే కనుక ఇశ్రాయేలీయులకి దేవుడు మోషే ద్వారా ఒక మందసాన్ని కట్టించాడు. ఆ మందసం దేని నిమిత్తం కట్టమన్నాడంటే కనుక నిర్గమాకాండం 25వ అధ్యాయం ఎందుకు వచ్చిన ఒకసారి దయచేసి చదువుతాను. నిర్గమాకాండము 25వ అధ్యాయం ఎందుకు వచ్చిన ఒకసారి దయచేసి చదవండి. ఎవరైనా త్వరగా చదివి వినిపించింది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపవలెను. నేను నీకు కనపరిచిన విధంగా. చాలండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం వచ్చేంత వరకు చూస్తే దేవాలయం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రత్యక్షత, దేవుని స్వరం ద్వారా వ్యక్తితో మాట్లాడడం, బలిపీఠం కట్టడం మాత్రమే జరిగింది తప్ప దేవుడి సన్నిధి ప్రజల మధ్యన ఎక్కడొచ్చిందంటే కనుక ఏదేను తోటలో ప్రజల మధ్యన. అంటే ఆదాముల యుద్ధ ఏ రీతిగా అయితే ఆయన సన్నిధి నుంచి ఆదాములు బయటకు వచ్చారు, తర్వాత ఆయన సన్నిధి ప్రజల మధ్యలోనికి రాలేదు. అరణ్యంలో సినాయి పర్వతం దగ్గర మోషే చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్లుగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణించమని మోషేకు సెలవిచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో పరలోకం నుంచి దేవుని మహిమతో నింపబడింది. అలా ప్రజల మధ్యలో అంటే 12 గోత్రాలు ప్రత్యక్ష గుడారం చుట్టూ వారు నివసిస్తూ ఉండేవారు. ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటంటే తాత్కాలికమైనది. మనం తాత్కాలికమైన వారు, తర్వాత వెళ్ళవలసిన వారమే. తర్వాత సొలొమోను కాలంలో
దావీదు అనుకున్నాడు దేవాలయం కట్టాలనుకున్నాడు, దేవుడి చిత్తం ఏర్పడలేదు. సొలొమోను దేవాలయం కట్టడం దేవుడి చిత్తమైంది. సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఈ దేవాలయాన్ని యాజకులు ప్రతిష్ఠించారు, కానీ రాజే ప్రతిష్ఠించాడు. సరే, దేవాలయం కట్టడం, నిర్మాణం చేయటం, ఆరాధనలు ప్రారంభించబడ్డాయి. ఎన్నో కార్యక్రమాలు మందిరంలో జరుగుతూ వస్తున్నాయి. అదే రాజు ఆ దేశం పవిత్రమైన దేశం, పుణ్యమైన దేశం, దీవెనకరమైన దేశం, దేవుడు మాట్లాడే దేశం, దేవుడు సొత్తైన దేశం, దేవుడు ఏర్పరచుకున్న దేశం, దేవుడు ప్రత్యేకపరచుకున్న దేశం, దేవుడు ప్రపంచమంతటి అక్కడించే ఆయన సువార్తను, ఆయన మహిమను వెల్లడపరచాలని ఎన్నుకున్న ప్రజలైనవా. అలాంటి దేశంలో సొలొమోను చేసిన పని ఏంటంటే కనుక, అతడు అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం బట్టి కొన్ని దేవతారాధన గుళ్ళు కట్టడం కూడా అదే దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి విరుద్ధమైన సంఘటన. ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం తీయొద్దు, 1-2 వచనాలు ఉంటాయి. ఆది సర్పం లేదా ఘట సర్పం, అపవాది, సాతాను అని ఈ రీతిగా 3 పేర్లు ఉన్నాయి. వారిని బంధిస్తున్నానని ప్రభు చెప్తుంటాడు. ఆది సర్పం అంటే అవ్వను ఆదాముని మోసపరిచినది, దేవుని ప్రణాళికను విచ్ఛిన్నం చేసి మానవుడుకున్న దైవ స్వరూపం, దైవ పోలికను పోగొట్టింది ఆది సర్పం. అందుచేత మానవుడు దైవ స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టిన తర్వాత ఆదికాండం 5వ అధ్యాయంలో 1-2-3 వచనాలు చూస్తే గనక, అప్పుడు ఆదాముకి పుట్టిన మొదటి 2 కుమారులు కయీను, ఏబేలు కయీను ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకున్నారు. అందుచేత హేబేలుకు బదులుగా షేతును దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే షేతు ఎవరి పోలికలు పుట్టాడు, ఎవరి స్వరూపులు పుట్టాడంటే ఆదాము స్వరూపంలో ఆదాము పోలికలు పుట్టినట్లుగా ఆదికాండం 5వ అధ్యాయం 1-2-3 వచనాల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుని స్వరూపం పోయిన తర్వాత మనిషి పోలిక ఎందుకు వచ్చిందంటే, మానవుడి జీవితంలో పాపం ఉంది, మానవుడి జీవితంలో శాపం ఉంది, మానవుడి జీవితంలో అపరాధములు ఉన్నాయి, మానవుడి జీవితంలో దోషములు ఉన్నాయి, మానవుడి జీవితం శపించబడిన స్థితిలో ఉన్నాడు, మానవుడి జీవితం కలవరాలతో ఉన్నాయి, భయంతో ఉంది, విచారములతో ఉన్నాయి, కలతలతో ఉన్నాయి, ఆత్మహత్యలతో ఉన్నాయి, ఈ విచారపు స్వభావంతో నిండిపోయిన స్వభావం. అందుకని మనుషుల పోలికలో మానవుడు పుట్టడం ప్రారంభించాడు. నేటి కూడా మనుషుల పోలికలే పుట్టాడు. అచ్చం అన్నలాగానే ఉంటాడు, అచ్చం అని అమ్మలాగే ఉంటాడని చెప్తూ ఉంటారు. నిజం. ఇది ఎప్పుడు వచ్చింది మనుషుల పోలిక అంటే, పాపం వచ్చిన తర్వాత. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చిందంటే, ఆ స్వరూపాన్ని అయిన పోలిక ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మరలా ఇవ్వటానికి ఈ రోజున ఈ పండుగల్ని మనకిచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగే సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత, దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆయన చేతులతోనే విగ్రహాల దేవాలయాలకు నిర్మాణం చేయటం జరిగింది. దైవ చిత్తానికి సొలొమోను చాలా విరుద్ధమైన పని చేశాడు. తను చేసిన పనికి ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 భాగాలు విడిపోవచ్చు వచ్చాయి. తన చేతి కింద ఉన్న యెరోబాముని, ఎఫ్రాయిము గోత్రంలో ఉన్నవాడిని సొలొమోను ఉండగానే ఎన్నుకుని అహియా ఒక ప్రవక్తను పంపించి, నువ్వు అతనికి చెప్పు, 10 గోత్రాలకి అతనికి ఇస్తాను, దావీదు నడిచినట్లుగా నడుచుకోమను, తన కుటుంబాన్ని తరం వెంబడి తరం దీవిస్తానని చెప్పాడు. అలాగే అహియా ప్రవక్త పొలంలో యెరోబామును ఎదుర్కొని ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. ఈ వార్త సొలొమోనుకి వినబడింది. ఈయన బ్రతుకుండగా నా కుమారుడు రాజావుడు, కానీ నా చేతి కింద ఒక అధికారి వాడిట్లా రాజు అవుతాడు అని అతను చంపాలని దురుద్దేశంతో పన్నాగం కన్నాడు. పన్నాగం పని ఈ వార్త యెరోబాముకు తెలిసినప్పుడు ఐగుప్తు దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడు. సొలొమోనుకు తెలిసింది నన్ను చంపేస్తాడని. తర్వాత
సొలొమోను చనిపోయాడు. తన కుమారుడైన రెహబాము రాజయ్యాడు. ఇతడు రాజైన చేసిన పని ఏంటంటే ఉత్తర ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ వచ్చి, అయ్యా రాజా, నీకు నమస్కారం, నీ తండ్రి మా మీద ట్యాక్స్ ఎక్కువ, పన్నుల భారం ఎక్కువ పెట్టి వసూలు ఎక్కువ అవుతున్నాయి, మేము భరించలేకపోతున్నాం, కట్టలేకపోతున్నాం, మాకు తగ్గిస్తే గనక మేము సదా మీకు దాసులై ఉంటామని పెద్దలందరూ వచ్చి ఆయన మనవి చేస్తే 3 దినాల తర్వాత నేను చెప్తానని వెళ్ళిపోమన్నాడు. ఆ రీతికి వెళ్ళిపోయాడు. పెద్దలందరిని అడిగాడు. తన తండ్రి సమకాలీకులు వారిని పిలిచి అడిగారు, అవునయ్యా, వీళ్ళందరూ నీకు దాసులు కొట్టానంటున్నారు కదా, వారు చెప్పినట్టు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. ఆ సలహా ఆయనకి నచ్చలేదు. రెహబాము అనే రాజుకి నచ్చలేదు. తన సమకాలికులు, తన తోటి వారుకున్న యువకులను అడిగాడు, లేదు లేదు, వీళ్ళు గనక నీవు ఈ పన్ను, ఈ ట్యాక్స్ ఏదైతుందో తగ్గిస్తే వారు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అవుతారు, అప్పుడు నీ మీద ఎదురు తిరిగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే విద్యలోను, ఆర్థిక జ్ఞానం, వనరులోను, వ్యాపారంలోనూ అభివృద్ధి చెందితే అప్పుడు నీ మాట వినరు కనుక వారు ఇంకా అనగదొరికితేనే నీ ఆదిలో ఉంటారని సలహా ఇచ్చారు. అది నచ్చింది ఆయనకి. ఆ రీతిగానే ఒక దూతను పంపి ఈ వార్తను అందించారు. వెంటనే వాళ్ళ కోపం వచ్చి రాళ్ళతో కూడా చంపారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజధాని షోమ్రోను పట్టణంలో ఉండేది. షోమ్రోను పట్టణం చంపేస్తారని రెహబాము భయపడి యెరూషలేముకి పారిపోయాడు. తర్వాత ఈ పెద్దలందరూ కలిసి ఐగుప్తు దేశంలో ఉన్న ఈ యెరోబాముని పిలిపించి, ఇదిగో సొలొమోను చనిపోయాడు రా అని చెప్పేసి అతను రాజుగా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు అతను చేసిన పని ఏంటంటే కనుక ఐగుప్తు దేశంలో ఏ విధమైన ఆచారాలతో కూడా విగ్రహార్థం ఉందో దానంతా తీసుకొచ్చి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేశంలో ప్రవేశపెట్టాడు. 2 భాగాలుగా తెలంగాణ, ఆంధ్ర ఎలా విడిపోయిందో ఇశ్రాయేలు ప్రజలు 2 దేశాలుగా విడిపోయి, ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేలు దేశం, దక్షిణ రాజ్యం యూదా దేశం. యూదా దేశం అంటే యూదులు, బెన్యామీను 2 గోత్రికలు కలిపి దీన్ని యూదా దేశాన్ని పిలిచారు. ఈ యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలు దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 19 మంది రాజులు కూడా ఎలాంటి వారంటే కనుక ఒక్క వ్యక్తి కూడా, ఒక్క రాజు కూడా దేవునికి అనుగుణమైన వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఒక్కడ లేకపోవడంతో వారు క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే, క్రీస్తు పూర్వం 732, 722 విడతలుగా ఇశ్రాయేలును అష్షూరీయులు వచ్చి దాడి చేసి వారు బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం జరిగేంత వరకు వారు తిరిగి రాలేదు. బానిసలు బ్రతికారు. ఆ తర్వాత యూదుల్ని పరిపాలించిన రాజు 20 మంది. 20 మందిలో 8 మంది భక్తి కలిగిన వారు, 12 మంది భక్తిహీనులైన వారు. ఈ 8 మందిని బట్టి దావీదుకి ఇచ్చిన మాటను, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి దేవుడు ఏం చేయాలంటే కనుక యూదుల్ని, వారిని క్షేమంగా ఉంచాడు. కానీ 12 మంది రాజులు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలు దేవునికి, పరిశుద్ధ దేవునికి విరుద్ధమైన పనులు చేసి ఆ దేవాలయాన్ని పాడు చేశారు. జాగ్రత్తగా గమనించారు. దేవాలయంలో ఏం జరిగిందంటే కనుక ఆరాధనలు నిలిచిపోయాయి, విశ్రాంతి దినంలో నిలిచిపోయాయి, ఉపదేశాలు నిలిచిపోయాయి. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళటానికి నిర్లక్ష్య వైఖరితోటి దేవుడి సన్నిధికి వెళ్ళటం మానివేశారు. బాగా ఆలోచన చేస్తే కనుక వారు విశ్రాంతి దినంలో అపవిత్రపరిచారు. సునాది సంవత్సరాన్ని కూడా చేంజ్ చేశారంటే కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడి ఉంది, దేవుడు నియమించిన కట్టడి. ఏంటో కట్టడి అంటే ఒక్క మాట చెప్తా, నాకు పొలం ఉంది, నా పొలం నాకు ఇబ్బందులు వచ్చి ఆర్థికమైన పరిస్థితులను బట్టి నేనేం చేశానంటే నా పొలాన్ని దొరన్న గారికి అమ్మేశాను. అయ్యా మీరే నాకు ఇప్పుడు బాగా భాగ్యవంతంగా కనపడుతున్నారు, అందుకే మీకు అమ్మేశాను. దొరన్న గారికి అమ్మేశాను. ఈ పొలం ఆయనకి ఎంతకాలం రైట్స్ అంటే 49 సంవత్సరాల వరకే.
49వ సంవత్సరం దాటిన తర్వాత 50వ సంవత్సరం వస్తుంది. అది సునాది సంవత్సరం, విడుదల సంవత్సరం. ఆ సంవత్సరాన్ని ఆ పొలం ఒకవేళ నేను బ్రతుకుంటే నాకు ఇవ్వాలి, లేదా నా పిల్లలకి ఆ పొలాన్ని తిరిగి ఇచ్చారు. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఒక అద్భుతమైన కట్టడ. కానీ ప్రజలు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి, దేవుని సన్నిధిని ఉల్లంఘించి, దేవుని ఉపదేశాలు ఉల్లంఘించడం వల్ల ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధికి రావటం క్రమేపీ చల్లగా అయిపోయారు. లోకంతో కలిసిపోయారు, లోక ప్రజలతో కలిసిపోయారు. లోకంలో ఉన్నదంతా మందిరంలోకి తీసుకొచ్చేసారు. అందుచేత దేవుడు చేసిన పని ఏంటంటే కనుక యెషయా ప్రవక్తను పంపించారు, ఇర్మియాని పంపించారు, హోషేయని పంపించారు, మీకాను పంపించారు, చాలా మంది ప్రవక్తలు పంపించారు. ఎన్నో ఉపదేశాలు చేశారు, హెచ్చరిక చేశారు. అయినా వాళ్ళు తృణీకరించారు, విసర్జించారు. నేటి దినాల్లో ఉపదేశం ఆలకించాలని సంతోషంతో ఉండే ప్రజలు చాలా తక్కువ. టైం టు టైం ప్రేయర్ అయిపోతే చక్కగా 4 పాటలు పాడి కొంత వాక్యం వినేసి, అది కూడా హెచ్చరిక లేకుండా, గద్దింపు లేకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని ఆలోచనతో ఉన్న ప్రజలు నేటి కాలంలో భక్తులు అటు నులివెచ్చగా, అటు చల్లగా కానీ ఇటు వెచ్చగా కానీ కాకుండా నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఈ కాలంలో. అందుచేత ఇశ్రాయేలీయులు కూడా, అంటే యూదులు ఆ కాలంలో కూడా నులివెచ్చని పరిస్థితిలో ఉన్నారు. దేవుని ఉపదేశాలను వారిని విసర్జించారు. అయితే దానికి ప్రతిఫలం జరిగిన పరిణామాలు ఏంటంటే గనుక, ఆ దేవాలయం, సొలొమోను కట్టించిన దేవాలయం బబులోను రాజును ఎన్నుకుని బబులోను దేశాన్ని సెలెక్ట్ చేసి ఆ దేశంలో ఉన్న రాజును, సైనికులను, అంటే యూదులందరినీ సంహరించడానికి, వారిని నాశనం చేయడానికి దేవుడు వారికి అనుమతించాడు. అనుమతించినప్పుడు 3 విడతలుగా, జాగ్రత్తగా గమనించండి, యూదులు 3 విడతలుగా బానిసలుగా వెళ్ళారు. ఆ 3 విడతలుగా బానిసలుగా వెళ్ళిన యూదుల్ని ఏమేమి చేశారో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్తాను. మనం చదివిన లేఖన భాగం జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకున్నాం. జెకర్యా గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. చిన్న ప్రవక్తల్లో పెద్ద పుస్తకాలు 2 ఉన్నాయి, హోషేయ గ్రంథం అలాగే జెకర్యా. ఈ 2 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ జెకర్యా గ్రంథంలో 14 అధ్యాయంలో 1 నుంచి 6 అధ్యాయాలు 6 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. 8 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. 8 ప్రత్యక్షత తర్వాత అంటే 7వ అధ్యాయం, 8వ అధ్యాయం 4 సందేశాలు, అంటే 4 ఉపదేశాలు ఇచ్చారు. జెకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు మనం చూస్తే కనుక వారు ఉపవాస దినములు సాటించడం మొదలు పెట్టారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు ఉపవాస ప్రార్థన అంటే, వారు స్వప్రయోజనం కొరకు మాత్రమే ఉపవాసం ప్రార్థిస్తున్నారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించను అని చెప్పాడు. తర్వాత రెండోది, జెకర్యా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం కానించి మనం చూస్తే ఆ వచనాల్లో 14వ వచనం వరకు వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రవర్తన? ఎవరైతే ఉపవాసం ఉండి సాటించి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తులు జాగ్రత్తగా గమనించాలి. స్వప్రయోజనం కొరకు ఉపవాసం ప్రార్థన చేయడం వల్ల దేవుడు దాన్ని ఆలకించడానికి ఇష్టం లేదని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు. రెండవ ఉపదేశం ఏంటంటే, జెకర్యా ఆ ఉపదేశం ఏం చేస్తారంటే కనుక, జాగ్రత్త, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మీరు తిరుగుబాటుదారులు, అలాగే దేవుడి సన్నిధిని ప్రేమించిన వారు, దేవుడు అంటే ఇష్టం లేకుండా వారు, దేవుడి మాటకి చెవియొక్కని వారు, విధేయత లేని వారని వారి ప్రవర్తన గురించి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే మనం చూస్తే కనుక 3వ ఉపదేశం ఏంటంటే, జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 17వ వచనం వరకు మనం చూస్తే ఆశీర్వాదాలు కనబడతాయి. అంటే దేవుడు యూదుల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. 1, 2 అదే సేమ్ టైం రోషాన్ని కూడా చూపిస్తున్నాడు. అంటే యూదుల పట్ల శ్రద్ధ కలిగింది, లేకపోతే ఆసక్తి కలిగింది.
వారి మీద ప్రేమ అనురాగాలు ప్రభుకి కలిగాయి. అందుకని రాబోయే దినాల్లో యూదుల్ని ఆశీర్వదించే ఆశీర్వాదాలు 1 నుండి 17 వచనం వరకు చూపిస్తున్నాడు. చూపిస్తూ ఇప్పుడు 4వ సందేశంలోకి వద్దాం. ఈ 4వ సందేశాన్ని మనం ధ్యానించాలి, క్లుప్తంగా చూద్దాం. 4వ సందేశం ఏంటంటే కనుక 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఆనందము లేక సంతోష పండుగలు అని ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? ఆనందము సంతోషం రెండు ఇంచుమించుకు దగ్గర సంబంధాలు కలిగినవి. ఇవి కింగ్స్ ఫీస్ట్ ఫెస్టివల్స్. ఈ ఫెస్టివల్స్ లో మనకి కలగవలసిన ఆశీర్వాదాలు ఏంటో ఈ రాత్రి మనం చూడాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, 40 అనే సంఖ్య దైవిక పరీక్ష అనడానికి సూచన. 40 అనే సంఖ్య దైవికమైన పరీక్ష. ఈ సంఘం, ఈ పరిచర్య దైవికమైన పరీక్షలో గెలుచుకుంటూ వచ్చింది. 40 అనే సంఖ్య రెండవ సంకేతం ఏంటంటే కనుక రెండవ తరం అప్పగించబడటానికి సూచన. రెండవ తరం వారికి అప్పగించడానికి సూచన. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం ముగించిన తర్వాత యెహోషువకి ఆ పరిచర్యను అప్పగించినట్లే మనకు కనబడుతుంది. ఈ రోజున తండ్రి గారు ప్రభునందు నిద్రించిన ఆ పరిచర్యను వారికి అప్పగించాడు. ఈ పరిచర్యను అంచెంచెలుగా విస్తరింప చేయబోతున్నాడు. అదే చెప్తాం. ఈ పరిచర్య నుంచి అనేకులు సేవకులు లేపబోతున్నారు. ఈ పరిచర్య నుంచి గొప్ప ఆత్మపూర్ణులైన వారు పరిశుద్ధులు లేపబడుతున్నారు. కనుక ఈ పరిచర్యను ఆశీర్వదించడానికి దేవుడు ఎన్నుకున్న ప్రజలై ఉన్నారు. దేవుడి కృప మీకుంది. దేవుడి కృప మీకుంది. మీ పక్కవారు చెప్పండి, యేసయ్య కృప నీకుందా? చూసారా, యేసయ్య కృప ఉందంటే ఎలా చెప్తున్నారు? మొఖం చిందపోయి అలిగినట్టుగా కలలేకుండా చెప్తున్నారు. ఎలా చెప్పాలి? ఒకళ్ళ మొఖం ఎత్తి యేసయ్య కృప నీకుందని చెప్పండి. నవ్వుతూ చెప్పాలి. పక్కవారు చెప్పండి, నువ్వు దీవించబడ్డావు చెప్పండి. ఆమేన్ చెప్పరా? ఎలా చెప్పారు? నువ్వు దీవించబడ్డావు చెప్పండి. ఆమేన్ ఆమేన్. అయితే ఈ ఉపవాసాల గురించి కొన్ని క్లుప్తమైన మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు ఉపవాసాలు నిర్ణయించుకున్నారు? యూదులు 70 సంవత్సరాలు సెరలో ఉన్నారు. కానీ ఆ సంఖ్య చెప్పడానికి సమయం కాదు కాబట్టి మొదటి విడతలో దానియేలు 16-18 సంవత్సరాల వయసులో మొదటి విడతలో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ నలుగురు మొదటిసారి వచ్చి దాడి చేసి తీసుకెళ్లిన గుంపులో ఈ నలుగురు ఉన్నారు. రెండవసారి దాడి చేసి రెండవ విడతలో యెహెజ్కేలు ఉన్నాడు. దానియేలు రాజ్యభవన్లో ఉన్నాడు. యెహెజ్కేలు కేదారు నది దగ్గర ఉన్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో మరొక ప్రాంతాల్లో ఉన్నారు. ఒకే దేశంలో కానీ ఒక్క చోట మాత్రం లేదు. 3 విడతలుగా యూదుల్ని చెరకు తీసుకువెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు పనికిరాని జనాభా ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం యూదా దేశం వదిలేశారు. వారితో పాటు యిర్మీయా ప్రవక్త కూడా ఉండిపోయాడు. చాలా శ్రద్ధగా ఆలోచిద్దాం. అప్పుడు చెరలోకి వెళ్ళిన తర్వాత ఈ 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసములు చేయటం ప్రారంభించారు. ఈ ఉపవాసాలు ప్రారంభం బట్టి దేవుడు కృప చూపించి చెర నుంచి 3 విడతలుగా ఎలా వెళ్ళారో అదే విధానంలో 3 విడతలుగా వారి దేశానికి వచ్చి దేవుని ఆలయం కట్టడం ప్రారంభించారు. కట్టడం ప్రారంభించి మధ్యలో ఆపేసి ఏం చేశారంటే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వారు సొంత పనులు చూసుకున్నారు. అప్పుడు అగ్గయ్య అని ఒక ప్రవక్త వచ్చి గొప్ప ఉద్యమంతో కూడిన ప్రసంగం చేయగా మరలా పని పూనికి ముందుకెళ్తున్నారు. ఈ ముందుకెళ్తున్న సమయంలోనే అదే సమయంలో
జకర్యా అనే వ్యక్తి యవనస్తుడు. అప్పటికి ఆయన యవనస్తుడు, శరణు నుండి తిరిగి వచ్చేసరికి యవనస్తుడు. ఆయన కూడా గొప్ప ప్రవచనాల్ని బోధించడం ప్రారంభించాడు. జకర్యాలో ఉన్న ప్రవచనాలు యేసుక్రీస్తు మొదట రాకడ గురించి మాట్లాడతాడు, యేసుక్రీస్తు శిలువుని గురించి మాట్లాడతాడు, యేసుక్రీస్తుని యొక్క రహస్య రాకడ గురించి మాట్లాడతాడు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సంగముతో కూడి మధ్యాకాశం నుండి మా భూమి మీదకి వచ్చి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడతాడు. జకర్యా చాలా ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రవచనాలు. వారిని ఉత్తేజపరచడం కాకుండా నిరుత్సాహంలో ఉన్న జీవితాన్ని ఉజ్జీవపరిచి దేవుడు తిప్పగలిగిన వాడు జకర్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన యూదులు, మన పితరులు ఉపవాసం ఉన్నారు కాబట్టి మేమును ఉపవాసం ఉండాలని ఆలోచనతో వారు ఉపవాసం చేస్తూ వస్తున్నారు. ఆచారంతో కూడిన ఉపవాసములు చేస్తున్నారు. అది దేవునికి మనస్కరించలేదు. నీవు ఆచారంతో కూడిన ఉపవాసం చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండాలంటే కనుక నీ స్వప్రయోజనం కాకుండా దేవుడి కొరకు నువ్వు ఎన్నికని దేవుడి కొరకు బ్రతికితే కనుక నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో మనం చూస్తే గనక మొదటగా మనం 10వ నెల గురించి చూద్దాం. ఎందుకంటే 10వ నెల ప్రారంభం, వారి ఉపవాస ప్రార్థనలు. దేవుని వాక్యం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. 1-2 వచనాలు చూసినట్లయితే మనకి వాక్యం చక్కగా అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం త్వరగా తీసుకెళ్తా చదవండి. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము, జాగ్రత్తగా గమనించండి, 9వ సంవత్సరం 10వ మాసం 10వ నెల బబులోను రాజైన నెబుకద్నెజరును సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఏ దెబ్బలు కట్టారు? ముట్టడి దెబ్బలు. ముట్టేశారు, చుట్టూ ఆవరించారు, శత్రువులు ఆవరించారు, ముట్టడి దెబ్బలు కట్టారు. యూదులందరికీ భయం కలిగింది. అప్పటికి యూదుల్ని పరిపాలిస్తున్న రాజు యెహోయాకీము, అతడు పరిపాలన కాలంలో బబులోను దేశం నెబుకద్నెజరు సైనికులందరూ వచ్చి యూదా దేశం అంతా ముట్టివేశారు. జాగ్రత్తగా గమనించారు. అక్కడ ముట్టివేసినప్పుడు ఆ దేశానికి కావలసిన సంపదను దోచుకెళ్ళారు. అక్కడ కరువు ప్రారంభమైంది. ఆ దేశం ఎప్పుడైతే చుట్టుముట్టిందో యూదా దేశానికి నీళ్ళు లేవు, ఆహారం లేదు, వ్యాధులు ప్రారంభించాయి, తెగులు ప్రారంభించాయి. ఇలా భయంకరమైన కరువుతో నిండిపోయింది. అంతేకాదు హింస, భయంకరమైన వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు, దేశానికి సంపదను సృష్టించే జ్ఞానుల్ని, దేశానికి విద్యావేత్తలైన వారిని, సైంటిస్టుల్ని, లేకపోతే సంపన్న పరులైన వారు ఎవరెవరు ఉన్నారో ముందుగా ఒక మొదటి గుంపులో వారు తీసుకుని వెళ్ళిపోయారు. అందుచేత యూదులు దుఃఖపడి, అయ్యా మా దేశాన్ని చుట్టుముట్టారు, ఈ దేశమును చూచి ప్రపంచమంతా దీవించబడవలసిన దేశమై ఉన్నది, ఈ దేశానికి శత్రువు వచ్చి ఆలోచించాలని అప్పుడు దేవుని సందేశాలు నిలిచిపోయాయి, దేవుని ఉపదేశాలు ఆగిపోయాయి. ఎందుచేతనంటే దేవుని మందిరంలో అవి జరగట్లే. అప్పుడు ఇర్మియా ప్రవక్త రాజు దగ్గర నేరుగా వచ్చి ప్రవచించడం, బోధించడం చేస్తే ఆ బోధను తృణీకరించారు, ఆ బోధను విసర్జించారు, ఆ బోధను వ్యతిరేకించడమే కాకుండా ఇర్మియాని హింసించడం మొదలు పెట్టారు. అందుకే ఈ స్థితిని చూచి ఇర్మియా బోరుమని విలపించి ఆ దేశ ప్రజలకు వచ్చే విపత్తును చూచి ఏడ్చేశారు. దాన్ని విలాప గ్రంథాలు రాశారు, విలపించారు. అందుచేత యూదులు శ్రమలో ఉన్నప్పుడే ఆ దేశాన్ని ఎలా చుట్టుముట్టారు, ఆ శ్రమను గుర్తు చేసుకుని, ఆ కరువును గుర్తు చేసుకుని, ఆ దరిద్రతను గుర్తు చేసుకుని వారి స్త్రీలను ఎత్తుకుపోయారు. వారికి ఇష్టానుసారంగా
ప్రార్థించారు. అది గుర్తు చేసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఒకటి కారణం. రెండవ కారణం మనం చూద్దాం. 4వ నెల ఉపవాసం. అదే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. చదవండి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. ఒక నిమిషం. 10వ నెల ఏ సంవత్సరం అది? 9వ సంవత్సరం. ఇప్పుడు 4వ నెల ఏ సంవత్సరం అది? 11వ సంవత్సరం. ఈ 11వ సంవత్సరంలో సిద్కియా చివరి రాజు యూదులకి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సిద్కీ తర్వాత నెతన్యాహు అంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి రాజు కాదు. ఇప్పుడు ఆ సిద్కియా రాజు తర్వాత యూదులకి సుమారు 2500 సంవత్సరాల కాలం వరకు యూదులకి ఇశ్రాయేలుకి రాజు లేడు. మీకు అర్థమవుతుందా? రాజు లేడు, ఎన్నడూ రాజు లేడు. అలాగే సిద్కియా రాజు దేవుని ఉపదేశాలు తృణీకరించాడు. చాలా మంది చేసే పని ఏంటంటే ఉపదేశాన్ని ఏం చేయాలి తెలుసా? ఆలకించరు. సోమలోమను రాసిన ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగు. ఆజ్ఞ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక కట్టన అనుకుంటారు. లేదు, ఆజ్ఞ అంటే స్వేచ్ఛ. ఆజ్ఞ అంటే కట్టడ కాదు. చాలా మంది మిస్గైడ్ చేస్తుంటారు. ఆజ్ఞ అంటే స్వేచ్ఛ. ఆదమా ఈ పండ్లన్నీ తిను, దీన్ని నీవే సేతుపరుచుకో, స్వేచ్ఛగా ఒక పండు తినుకో అనేది ఒక్కసారి దానికి మాత్రం ఇచ్చాడు స్వేచ్ఛ. అందుకని ఆజ్ఞ ఒక భక్తునికి, కుటుంబానికి, సంఘానికి దీపం. దీపం ఎలగాలంటే దీపం బుడ్డులో, ప్రమిదలో నూనె ఉండాలి. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దీపం వాక్యానికి వెలుగు, వాక్యానికి సాదృశ్యం. ఏ వ్యక్తి ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను అంగీకరిస్తాడో ఆ వ్యక్తి ఆ దీపం ఉంటుంది, ఆ ఇంట్లో దీపం ఉంటుంది. దీపం అంటే అర్థం ఏంటంటే చీకటి తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, అపరాధం ఆ ఇంటిని విడుస్తుంది. ఆ ఇంటిలో తరం వెంబడి తరం అంటే పితృ పారంపర్యం వచ్చే ఆచారంతో కూడిన శాపాలు అవి తిరిగిపోతాయి. అందుకని ఆజ్ఞ దీపంగాను, ఉపదేశం వెలుగుగాను. వెలుగున్న కాడ చీకటి ఉండదు. చీకటి అంటే దెయ్యాలు, చీకటి అంటే నాశనం, చీకటి అంటే మోసం, చీకటి అంటే అపవిత్రమైన కార్యక్రమాలు, చీకటి అంటే బ్రతుకుని విచ్ఛిన్నం చేసి నాశనం చేసేది. వెలుగున్న కూడా శాంతి ఉంటుంది, వెలుగున్న కూడా నెమ్మది ఉంటుంది, వెలుగున్న కూడా దీవులు ఉంటుంది, వెలుగున్న కూడా ఆశీర్వాదము దీవుల్లో నిండి ఉంటాయి. ఈ సిద్కియా చేసే పని ఏంటంటే ఇదిగో చెప్తున్నాడు, అయ్యా నువ్వు రాజు, బబులోను రాజుకు లోబడు, నీకు క్షేమం కలుగుతుంది. ప్రభు చెప్పాడు, ఐగుప్తు రాజుని ఎన్నుకోవద్దు, ఐగుప్తు రాజుని మాట వినవద్దు, బబులోను రాజు నెబుకద్నెజరు మాట వింటే నువ్వు క్షేమం ఉంటావు, దేవాలయం క్షేమం ఉంటుంది, ప్రజలు క్షేమం ఉంటారు అని చెప్తే అతడు ఉపదేశాన్ని తృణీకరించాడు. అంటే దీపం పోయింది, వెలుగు పోయింది. జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఆ వచనం చదువుతాం. చూడండి, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 2-3 వచనాలు ఇప్పుడు చదవండి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను.
అంటే కరువు భయంకరంగా పెరిగిపోయింది. భయంకరంగా పెరిగిపోయింది. ఇది చేత ఆజ్ఞను ఉల్లంఘించారు. ఇది చేత ఉపదేశాన్ని తృణీకరించారు. అందుచేత చెరలో యూదులు 4వ నెల 11వ సంవత్సరం ఆ సంగతిని గుర్తు చేసుకుని వారు కడుపు కాల్చి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. ఇది 4వ నెల. ఎందుకు ఉపవాసం ప్రార్థన చేస్తారంటే కనుక సిద్ధియే కాలంలో యోధా దేశంలో కరువు తాండవించింది. విపరీతమైన పరిస్థితులు వచ్చాయి. తర్వాత 3వ ఉపవాసం 5వ నెల. చూడండి, నిన్న నెలది 5వ నెల 25వ అధ్యాయంలో, అదే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదవండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 19వ సంవత్సరం 5వ నెల. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జకర్యా 8వ అధ్యాయం 18-10లో 10వ నెల అనేది లాస్ట్ లో ఉంది. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉంది. ఇక్కడ కాలాన్ని బట్టి చరిత్ర చూస్తే 10వ నెల ముందుగా ఉంది. ముట్టడించారు 10వ నెలలో. 4వ నెలలో కరువు సంభవించింది. ఇప్పుడు 5వ నెలలో ఏం సంభవించింది, ఏ పరిస్థితి బట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. చూడండి, 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతి బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును. జాగ్రత్తగా గమనించండి. యెహోవా మందిరమును రాజునగరు అంటే రాజులు నివసించే ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని, యెరూషలేము పట్టణాన్ని, యోధా ప్రజల పట్టణాన్ని, ఇండ్లన్నిటిని దేవుని మందిరం కాల్చబడింది. ఎందుకు దేవుడు అనుమతించాడని నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. ప్రభా, ప్రపంచమంతట్లో మధ్యన నివసించావు కదా, ఈ ఆలయాన్ని కాల్చేస్తుంది ఎందుకు అనుమతించావు అని అడిగినప్పుడు కేదారువాగు దగ్గర నిలబడి ఏసిగిలో ఉన్నప్పుడు అతని ఆత్మను యెరూషలేము దేవాలయం తీసుకొచ్చాడు. ఈ 25 అధ్యాయం 8-10 వచనాలకు ముందుగా 2వ విడతగా యూదులు సెరకెళ్ళిన దాంట్లోంచి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయంలోని అపవిత్రమైన వాటన్నిటిని పెట్టారు. చేయరాని పనులను దేవాలయం చేశారు. ఆలయంలో ఆరాధన ధూపవేదిక నిలిపేశారు. దేవాలయ పరిశుద్ధాలయంలో 7 ఉపకరణాలు ఉన్నాయి. 1 బలిపీఠం ఎత్తిపోయారు. ఎత్తడి నీటి గంగాళం ఎత్తుకుపోయారు. ఈ వీటిని పగలగొట్టి మరి పట్టుకెళ్ళిపోయారు. పరిశుద్ధ స్థలంలో 12 గోత్రాలకు సంబంధించిన రొట్టెల బల్ల పట్టుకెళ్ళిపోయారు. ధూప వేదికను తీసుకెళ్ళిపోయారు. దీప వృక్షాన్ని తీసుకెళ్ళిపోయారు. జాగ్రత్తగా గమనించండి. బలి అర్పణలు నిలిచిపోయాయి. పాద శుద్ధి అంటే పవిత్ర పరచుకున్న శుద్ధీకరణ తొలగిపోయింది. ప్రభు సహవాసంలో బల్లారాధన తొలగిపోయింది. ఆయనతో ప్రార్థన చేసే ప్రార్థన నిలిచిపోయాయి. దీప వృక్షం వాక్యం, పరిశుద్ధాలయంలో వాక్యం లేదు. అతి పరిశుద్ధ స్థలంలో వచ్చరికి కరుణాపీఠము, మందస్సం వీటన్నిటిని దూసుకెళ్ళిపోయా. అక్కడ దేవుని సన్నిధి లేదు. అక్కడ దేవుని ఆత్మ లేదు. దేవుడు నలిగిపోయాడు. అందుకని బబులోను వాళ్ళ అన్యులు వచ్చి దాన్ని అగ్నితో కాల్చేశాడు. ఏడుస్తున్నారు యూదులు. అప్పుడు కడుపు కాల్చుకుని 5వ నెలలో ఉపవాసం, ప్రభా మరలా మాకు దేవాలయం దయచేయండి, నాయనా మరలా మాకు బలులు దయచేయండి, మరలా మాకు శుద్ధీకరణ దయచేయండి
అయ్యా మాకు ఇది లేదు అని శ్రమలో ఉన్నప్పుడు 5వ నెల ఉపవాసం, 4వ నెల ఉపవాసం, 10వ నెల ఉపవాసం ప్రారంభించారు. దేవుడికి ఎక్కలేదు. ఆ తర్వాత 3 విడతలుగా ప్రజల్ని చెరకు తీసుకెళ్ళిన తర్వాత వచనం చదువుదాం. 25వ అధ్యాయం 25వ వచనం చదవండి. 25వ వచనం చదవండి. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. 7వ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన గెదల్యను ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి ఎవరిని గెదల్యా మీద పడగా అప్పుడు 7వ నెల ఉపవాసం ఎందుకు చేశారంటే కనుక 3 విడతలుగా బబులో దేశం కావాల్సిన ప్రజలందరూ తీసుకెళ్లారు. పనికిరాని వారందరినీ యూదా దేశం విడిచిపెట్టారు. వారందరి మీద గవర్నర్గా ఒకరు నియమించారు, గెదల్యాను. వీరిని ఇస్మాయిల్ వారు కొంతమంది 10 మంది కలిసి అతను మర్డర్ చేసి చంపేశారు. అప్పుడు ఈ మిగిలిన శాసం ఏడుస్తున్నారు. ఇప్పుడు రాజుకు తెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరు మనం సంరక్షించేవారు, ఎవరు మనం కాపాడేవారు అని 7వ నెల ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. ఇవి ఈ జకర్యా ప్రవచన. ఈ యొక్క 4 రకాల ప్రార్థనలు చెరలో ఉన్నప్పుడు జరిగాయి. తర్వాత చెర నుంచి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో మందిర నిర్మాణం చేయబడతా ఉంది, కట్టబడింది. అప్పుడు జకర్యా ఈ తిరిగి వచ్చిన శాశ్వతమైన ఈ యోధులకు చెప్తున్నాడు, మీరు దేవునితో హత్తుకుని ఉండండి అని చెప్పాడు. ఆయన ఉపదేశాలు ఈ రీతిగా ఉన్నాయి. ఉపదేశాలు ఎంత చక్కని మాటలు చెప్తాయో కొన్ని మాటలు విందాం, జాగ్రత్తగా గమనించండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు 3 దినాల పండుగలు అద్భుతంగా జరిగిపోతాయి. అందులో సమస్య లేదు. మీకు శోధన వచ్చినా ఏది వచ్చినా ఈ 3 దినాల పండుగలో గడిపెడతారు. ఈ 3 దినాల పండుగలో కొందరికి ఉపదేశం అర్థం కాకుండా వెళ్ళిపోతుంది, కొంతమందికి గ్రహింపు కలుగుతుంది, మర్చిపోతారు. కొందరు నన్నే ఉద్దేశించి మాట్లాడి తిట్టుకునే కొంతమంది ఉంటారు. కొంతమంది నా మేలు కొరకే అని శాసం తక్కువ ఉంటుంది. కొంతమంది ఈయనకి ఏం పని లేదు, అసలు పండుగలు అంటాడు, మీటింగ్ అంటాడు అనుకుని పండ్ల మీద సొంత పనులు చూసుకుంటూ ఉంటారు. చూసుకో, తప్పేమి లేదు. ఒక దినం ఉంది నీకు, ఆ దినం రాకుండా ఉండడానికి ఈ పండుగను ఏర్పాటు చేశాడు. ఈ పండుగలు నీ కుటుంబ దుఃఖ దినములు, నీ ఏడ్పు, నీ కన్నీరు, నీ శాపం, నీ బాధ, నీ వేదన, దీని నుంచి తొలగించుకోవడానికి ఈ సంతోషకర పండుగలు పాల్పొంది నువ్వు పండుగలాగా 3 దినాలు కాదు, ఈ 3 దినాలు అనిపిస్తే, ఈ 3 దినాలు ఇక్కడ గడిపితే మిగతా మరలా పండుగ వచ్చేంత వరకు పండుగ సంతోషంతో నింపబడాలి. అందుకే ఈ పండుగ నెట్టారు. 3 దినాల పండుగలు కాదండి, 3 దినాల తర్వాత ప్రారంభమవుతున్న జీవితం చూసారా, అది పండుగలుగా మార్చడానికి ఈ 3 పండుగలు పెట్టాడు. ఈ 3 పండుగలు చాలా ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థన చేస్తారు, బూతులు తిట్టడం మాండం, సినిమా చూడడం మాండం, సీరియల్ చూడడం మాండం. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో అద్దుకున్నాను, శ్రీకాకుళం ఇంట్లో అద్దుకున్నాం. 6 నెలల తర్వాత ఇంటికి వెళ్ళడానికి మాకు చాలా గొడవ వచ్చింది. ఆమె ఎలాంటిదంటే కనుక నాకంటే బాగా అయితే మంచి లావు కూడా, అంతే ఎక్కడో పడతాం, అంత అలాగే ఉంది. ఆమె అలాగే గొడవ కొత్తదంట. తల చెప్పారు మా పక్కలు, పోయిపోయి ఇంట్లోకి వచ్చేది అన్నారు. అప్పుడు నాకు రోషం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది చెప్పండి అందరూ, ఇప్పుడు ఏమొచ్చింది? రోషం. ప్రభా, నేను ఎవరిని? నీ కుమార్ని, నన్నే తిడుతుందా, దీని సంగతి చూడవా అని చెప్పేసి సింగర్ బాలరాజు గారు, కేవీ పాల్ గారు కాదు, కేవీ పాల్ గారు అని ఆయన అక్కడ ప్రయత్నం ఉంది. ఈ సింగర్ బాలరాజు గారు ఇంకా పెద్ద పెద్ద దైవజనులు వచ్చేవారు. శుక్రవారం 7 వారాలు మొక్కుని ఆ ఉపవాస ప్రార్థన పాల్పొంది ఒక ప్రార్థన అంశం రాశారు. ఏమని? ప్రభా, ఆమె తిట్టింది, ఇన్ని రకాల బూతులు తిట్టిందో, ఇప్పుడు ఆ నోరు ఏం చేయకూడదు,
ముయ్యబడాలి, పని చేయకూడదు అని ప్రార్థన లిస్ట్ రాసి పెట్టాను. అలాగే ప్రార్థన చేస్తారా కూడా అయిపోయింది. ప్రార్థన ఇంటికి వచ్చాను, ఆమె దగ్గరికి వెళ్ళి చూశాను. దగ్గర మరీ దగ్గరికి కాదు, చూశాను. నోరంతా బాగానే ఉంది. 1 వారం అయింది, 2 వారం అయింది, 3 వారం అయింది, ఎక్కడ ఏం తగ్గలేదు. పెరుగుతుంది కాక 7 వారాలు అయిపోయింది. నోరు బాగా పెరిగిపోయింది. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. 7 వారాలు ప్రార్థన చేసిన ఉపవాసం ఉన్నాను. ప్రభా, నా ప్రార్థన ఇంటికి అలగించలేదు అని దేవుని మీద గొడవపడటం మొదలుపెట్టాను. నాయనా, నువ్వు ప్రార్థన ఆలకిస్తే నేనేంటో, నీ బిడ్డెవరో, నువ్వంటే ఏంటో తెలుస్తుంది కదా, భయపడుతుంది కదా, ఆమె ఎందుకు నువ్వు గర్తించలేదు, నోరు ముయ్యలేదు ఎందుకని అడుగుతుంటే అప్పుడు దేవుడు సమాధానం ఏమిస్తున్నాడు తెలుసా? ప్రార్థనలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. ఏమనంటే కనుక, నాకు నన్ను నమ్ముకున్న మొదలుకొని అంతకుముందు నువ్వు పాపని తెలిసి పాపాలకు విడిచిపెట్టాను, మరి ఇప్పుడు తప్పు చేసావా నేను ఎప్పుడైనా అని అడిగాడు. అంటే నా దగ్గరికి వచ్చి అసలు తప్పులు చేయకుండా ఉన్నావా అని అడిగాడు. ఈ మాట మిమ్మల్ని అడిగితే మీ దగ్గర జవాబు ఉందా? తప్పులు చేశారా? ఎన్నిసార్లు చేశారు? లెక్కలేదు. నేను అన్నాను, నోట్ల నుంచి మాట్లాడతాను. నా నోరు కాదు, నా నోరు పడిపోయింది ఇక్కడ. నా నోటి నుంచి ఏం రావట్లేదు. ఆయన ఇంకా అలా తెల్లబోజు చూస్తున్నాడు, ఆయన ఇంకెలాగ తెల్లబోజు చూస్తున్నాడు. ఏం చెప్తాడు అని ఆయన చూస్తున్నాడు. నేనేం చెప్పాలి నాకేం తెలియట్లేదు. చాలామంది ప్రార్థనలో మోగం అయిపోతుంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. జగతా ప్రార్థనకి విజ్ఞాపనంలో మా అమ్మమ్మ ఉంది. చాలా ప్రార్థన పర్యాలు, కన్నీటి ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తుందంటే చుట్టుపక్కలందరికీ ఆ ప్రార్థన మైకిలా వినబడుతుంది. మా అమ్మమ్మ ఇంటి పక్కన నుంచి ఆ రోడ్డు నుంచి ఏ ఆడోలైనా మా తాతకి రంకు కట్టేస్తుంది. నీకు అర్థమైందా? ఇంత కన్నీటి ప్రార్థన చేసి ఈమె ముసలోడైన మా తాతకి ఆ పడుసుని ఇది ఇలాగే తిరగకపోతేనే, ఈయన చూడకపోతేనే అని చెప్పి ఇలా కొడుతూ ఉండేది. ఎక్కడవుతుంది ప్రార్థన దేవుని దగ్గరికి? వెళ్ళు. అనుమానం, ఈ అనుమానం దేవుని ఆజ్ఞ నీవు పాటించకపోవడం వల్ల నీలో దీపం లేకపోవడం వల్ల అనుమానం. కుటుంబాలు పాడు చేసుకోవడం కారణం అనుమానం. భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, తన పిల్లల మీద అనుమానం. అనుమానం అనేది పుట్టించింది సాతాను దగ్గర నుంచి వచ్చింది, కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిన అనుమానం లేవు, సందేహం లేదు. అందుచేత వారి ఇంట్లో దీపం లేదు. నా ప్రార్థనకి నేను అన్నాను, చాలాసార్లు తప్పు చేశాను ప్రభా, మరి నీలాగా నేను కూడా అనుకుంటే నువ్వేమవుదు. కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ప్రభు పాదాలు పట్టుకున్నాను. ఆయన ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయండి. ఎలాంటి ప్రార్థన? ఎవరు నాశనం అయిపోవాలని కోరుకునే ప్రార్థన. నీవు ప్రార్థన చేసేటప్పుడు శపించే ప్రార్థన నీ నోటి నుంచి రాకూడదు. నీ నోటిన ఉచ్చారణ శాపాలు పడకూడదు. సులభన భక్తుడు చెప్తాడు, 18 చెప్తాడు, జీవ మరణము నాలుక వశమైంది. నీ నాలుక ఏది ఉచ్చరిస్తుందో, నీ నాలుక ఏది పలుకుతుందో దైవజనులు జేమ్స్ గారు చెప్పారు ఇందాక. సంఖ్యగాను 6:26 లాస్ట్ నా నామను ఉచ్చరించడం వలన ఈ ఆశీర్వాదాలు. నీవు నీ నాలుకతోటి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన నోటిని అపవిత్రమైన మాటలు పలకకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దీన్ని జకర్యా హెచ్చరిక చేస్తున్నాడు యూదులకి చేస్తున్న హెచ్చరిక. తర్వాత ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12 త్వరగా కొంచెం చదవండి. కొన్ని మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. అయిపోయింది, టైం అయిపోయింది. సామెతల గ్రంథం 23:12 ఉపదేశం మీద మనసు ఉంచుము, అది చాలు. దేని మీద మనసు ఉంచాలి? చెప్పండి అందరు, దేని మీద మనసు ఉంచాలి? ఒకసారి ఒక ధనవంతుడు మేడ మీద మిద్ది మీద తిరుగుతా ఉన్నాడు. ఎందుగా తిరుగుతున్నాడు అంటే నిద్ర పట్టగా తిరుగుతున్నాడు. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. అంటే కోటేశ్వరుడిగా నిద్ర పట్టగా తిరుగుతా ఉన్నాడు. పక్కన
ఓ పూరు గుడిసుంది, శుభ్రం కొరకబెట్టి హాయిగా నిద్రపోతున్నాడు. ఈయన అనుకున్నాడు, ఓ ఫ్యాన్ లేదు, ఓ కరెంట్ లేదు, సరైన దుప్పలు లేదు, సరైన బట్ట లేదు, ఇంత బాగా నిద్రపోతున్నాడు, ఈ నుండి నాకు నిద్ర అవుతుంది ఏంటి అని డౌట్ వచ్చింది. అప్పుడు ఒక రోజున ఆ పిచ్చగాన్ని పిలిచాడు. రైట్ రాలని పిలిస్తే చేతులు అయ్యా ద్వారా చెప్పండి సార్ అన్నాడు. ఏంట్రా నీకు నిద్రకు రహస్యం ఏంట్రా అన్నాడు. అయ్యా నాకు ఏ నిద్ర ఉంటుందయ్యా, ఏ నిద్రపోవడానికి ఇంకా నాకు అంతే కదా, పని చేసుకుంటాను, అడుక్కుంటాను, పడుకుంటాను, ఈ రెండే నాకు ఏం లేవు అన్నాడు. సరే రా అన్నాడు. వచ్చాడు. చెప్పండి సార్ అన్నాడు. అంటే ఒక 100 రూపాయలు తీసి ఆ చేతికి ఇచ్చాడు. ఎప్పుడు ఆడ జీవితంలో 100 చూడలేదు. అర్థమవుతుంది. ఎప్పుడు ఆడ జీవితం ఏం చూడలేదు. ఎప్పుడు 5 పైసలు, పావలాలు, 10 రూపాయలు, రూపాయలు, టంగు తప్ప శబ్దం లేని కాగితాలు అని దగ్గర లేవు. అప్పుడు అతనికి ఇంటికి వెళ్ళిపోయాడు. పూర్వకాలం డబ్బులు ఎక్కడ దాచేవారు? దడులు దాచేవారు, సూర్యులు దాచేవారు, భూములు దాచుకున్నారు డబ్బులు. అవునా? పెద్దలకు తెలిసి ఇక్కడ ఈడు కూడా సూర్యులు దాచుకున్నాడు. అడుక్కుండా గెలాడు. మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు? సూర్యులు 100 రూపాయలు ఎవడన్నా అట్టుకోడు అని చెప్పేసి అడుక్కుంటే మధ్యలో వచ్చేసాడు. చూసేసరికి అమ్మయ్య 100 రూపాయలు ఉన్నారు బాబు అనుకున్నాడు. మరో రాత్రి నిద్రపోయాడు. మధ్యలో కళ్ళ గుర్తుకొచ్చింది. 100 రూపాయలు ఉన్నాయా లేదని చూసుకున్నాడు. 100 ఉన్నాయి, పెట్టాడు, పడుకున్నాడు. వీడికి ఇది ఒక హింస అయిపోయింది. పనికి వెళ్తున్నాడు, మనసు ఇక్కడ ఉంది. నిద్రపోతున్నాడు, మనసు ఇక్కడ ఉంది. శుభ్రంగా కొరక పెట్టి నిద్రపోయి ఈడికి నిద్ర కరువు అయిపోయింది, కడుపులో తిండి కరువు అయిపోయింది, 2 కరువు అయిపోయింది. నాయన ఈ 100కి నీకు దండం నాయనని ఆ 100కి అప్పు చెప్పేశాడు. శుభ్రంగా నిద్రపోయాడు. మనసు ఎక్కడ ఉంది? డబ్బు మీద ఉంది. మనసు ఎక్కడ ఉంది? పని మీద ఉంది. మనసు ఎక్కడ ఉంది? భర్త మీద ఉంది. మనసు ఎక్కడుంది? మనసు భార్య మీద ఉంది, బిడ్డల మీద ఉంది. ఏదో ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ ఆలోచన ఏది చేసినా ఏమి సాధించగలడానికి దేవుడు తనకిచ్చిన మందిరంలో ఏం తెలుసా? ఉపదేశం మీద మనసుంచితే, ఉపదేశం ద్వారా దేవుడు నీతో నేరుగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో చెప్తాను. ఒక రోజున మా పిల్లలిద్దరిని స్కూల్లో జాయిన్ చేసడానికి తీసుకెళ్తే ఆ ఫౌండరు, ప్రిన్సిపల్ ఆయనే, పంతులు గారు, బ్రాహ్మణ అయిన, మా పిల్లలు జాయిన్ చేసిన తర్వాత మీ పేరేంటారు? శ్రీనివాసు అని చెప్పాను. తర్వాత మీరేం చేస్తారంటే నేను పాస్టర్ అండి అని. ఇది నువ్వు శ్రీనివాసు పాస్టర్ ఎట్లాగయ్యా అని అడిగాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడు నమ్ముకున్నాను అన్నాను. ఆయన అన్నాడు, దేవుడు మాట్లాడతాడా అని అడిగాడు. చెప్పండి ఏమని అడిగాడు? చెప్పండి, అందరూ చెప్పండి ఏమని అడిగాడు? మాట్లాడతాడంటే మాట్లాడతాడండి అన్నాడు. ఎలా మాట్లాడడం నీతో నాకు చెప్పన్నాడు. నాకు మంచి అవకాశం, గొప్ప కుదిరితేనా ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాను. అప్పుడు నేను ఏం మొదలు పెట్టానంటే, నేను ఒకప్పుడు విగ్రహారాధన చేసుకునేవాడిని. భక్తి, చాలా భక్తిలో ఎలాంటి భక్తి అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ యొక్క కార్తీక మాసాలు ఆడవాళ్ళు చేస్తారు అంతే కదా, మగవాళ్ళు ఎవరు చేస్తారా? కానీ మా అమ్మతో పాటు నేను కూడా కార్తీక మాసాలు చేసేవాడిని. అంటే అంత భక్తి. ఇంకో చిత్రం చెప్పనా, మా వీధిలో నాకంటే పెద్ద ఎవరిని ఇచ్చేవాడు కాదు. ముగ్గులు సంక్రాంతి వచ్చింది అనుకోండి, వాళ్ళు నడువు లాగేసి అక్కడ తీసుకెళ్ళి నేను వెళ్ళిపోయాడంత. అలాగే కనిపించిన చెట్టు నాదే, కనిపించిన రాయి నాదే, కనిపించిన గుడి నాదే, కనిపించిన ప్రాంతం నాదే. అలా జీవిస్తుండగా నేను ఒక రౌడీని అవ్వాలని ఆలోచన పుట్టింది. తర్వాత ఒక నక్సలైట్ అవ్వాలని తీవ్రమైన కోరిక పుట్టింది. 14వ ఏటని నేను ఒక రౌడీజం ప్రారంభించాను మా ఊరిలో. జాగ్రత్తగా గమనించాను. శివ సినిమా రిలీజ్ అయింది. సినిమాలో సైన్ బట్టి తిరిగాడు. నేను సైన్ బట్టినే తిరిగాను. నేను 2 ఎడ్ల బండ్లు కడియాలుండగా చక్రం ఊడిపోకుండా ఆ కడియాలు మా చేతి నుండి ఎందుకు తెలుసా? ఈ సోల్డర్ మీద గుద్దితే ఎముకు ఆ దెబ్బకాడు చెయ్యి లెగదు, అందుకొరకు అది వాడేవాడిని. తర్వాత సైన్తో ఇంపి కొట్టేవాడిని. ఈ రెండింటి నుంచి ఇంకోటి వాడేవాడిని. ఏంటంటే నాకంటే ఇంకా బలిష్ఠుడైతే, నేను కొట్టలేని వాడైతే గనుక ఆ వ్యక్తికి దొరకకుండా ఆకులు కాయలుంట తెలుసా, వాటిని రసం తీసి బాటిల్, స్ప్రే బాటిల్ పెట్టి స్ప్రే కొట్టేవాడిని. ఎంత హింస పెట్టామని ఆలోచించేయండి.
ఇలాగూ అన్ని వ్యసనాలకి 14 ఏటనే బానిస అయిపోయాను. యవనస్తులారా, పిల్లలారు మీకు చెప్తున్నాను, దేవుడు జీవితాన్ని బాగు చేయడానికి వస్తే సాతానుడు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఇలా ఈ రీతిగా నేను ఇలా ఉన్నాను. 10వ తరగతిలోకి వచ్చాను. తెల్లారి ఇంగ్లీష్ పేపర్స్ రాయాలి. బుద్ధిమంతుడిగా చదువుకుంటున్నా 10 రోజులు. ఒకడు వచ్చి అంటాడు, నేను చదువుకున్న ఆసక్తితో. అప్పుడు 8:30 టైం రాత్రి. తెల్లవారి ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేపర్ రాయాలి. శ్రద్ధగా చదువుతున్నాను. వాడు వచ్చి అన్నాడు, అన్నా అన్నాడు. ఏంట్రా అంటే, ఏం లేదన్నా, దబడ బడి కొట్టాడన్నా అన్నాడు. ఏంటది? అసెంబ్లీ రౌడీ, అందులో తబలా కొట్టాడంట చెప్పాడు. పుస్తకం ఆడబెట్టేసి సినిమాకి వెళ్ళిపోయింది. నేను అక్కడ తబలా కొట్టాడు సినిమాలో, కానీ ఇంగ్లీష్ పేపర్ నాకు తబలా కొట్టేసింది. ఫెయిల్ అయిపోయాను. ఇలాగో నేను ఉంటుండగా కొద్ది రోజులకి మా నాన్నకి ఒక ప్రేగు, పెద్ద ప్రేగు జాయిన్ లేక కుళ్ళిపోయింది. ఊపిరితిత్తులు పాడైపోయింది. రక్తం కక్కుతూ ఉండేవాడు. మాకు తెలిసింది కాదు. అలాగూ ఆయన నొప్పితో తీవ్రంగా బాధపడుతుండేవాడు. ఇలా బాధపడుతుండగా ఒక రోజున హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ అన్నీ చేశారు. వాళ్ళు చెప్పింది రోజులు, అది 1 రోజా 2 రోజులా అని చెప్పలేము. మరణం అనేది క్లియర్గా డిక్లేర్ చేశారు డాక్టర్ గారు. ఎక్కడ తీసుకెళ్ళి పని అవుతున్నారు. ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న ఎంత తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే, మా ఇంట్లో కీత కత్తులుండి, కళ్ళు గీసే కత్తులు, కొబ్బరికాయలు చేకే కత్తులుండే. ఆ కత్తి తీసి మా అమ్మని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బ్రతిమాడి, అమ్మా నన్ను చంపే, నన్ను నరికే, నేను భరించలేకపోతున్నానని పిల్లలాడిపోతున్నాడు. ఆ నొప్పిని చూసి మా ఇంటిలో మరణకరమైన దురాత్మలు సంచరిస్తుండే, చీకటి సంచరిస్తుండే, మరణకరమైన వ్యాధులు, దుఃఖకరమైన వ్యాధులు, అప్పులని శాపాలు, నాశనమనే రోగాలు, విచ్ఛిన్నమైపోయిన కుటుంబం, పతనమైపోయిన స్థితిలో మా కుటుంబం ఉంది. ఇప్పుడు మమ్మల్ని కాపాడటానికి దేవుణ్ణి దేవతను మొక్కుతున్నాం. కొబ్బరికాయలు కొడతాం, తల వెంట్రుకలు ఇస్తాం, మేకలు కోస్తాం, కోడి కోస్తున్నాం అని నాకు తెలిసిన పేర్లు అన్ని పేర్లు ఎత్తుతున్నాను. మా అమ్మ ఎత్తుతుంది, మా తమ్ముడు ఎత్తుతున్నాడు, నేను 3 అన్నదమ్ములు, ఇంటి పెద్దవాడిని. ఈ రీతిగా ఎన్ని ప్రార్థన చేసినా ఎవరు ప్రత్యక్షం కాలేదు. నా తర్వాత తమ్ముడు నాకు తెలియకుండా ప్రార్థనకి వెళ్తుండేవాడు. ఆ ప్రార్థనకి వెళ్తే అప్పుడు మా నాన్నగారు 5 అన్నదమ్ములు, 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, ఒక అక్క, ఒక చెల్లి. ఈ మధ్యన వాళ్ళ పాండవుల పేర్లు అర్జునరావు, లకురావు, సహదేవుడు, ఇలా పాండవుల పేర్లు పెట్టాడు మా తాత. అలాగే మా నాన్న చివరికి ప్రాణాపాయం ఉన్నాడు. మా తమ్ముడు వెళ్ళి సేవకుని తీసుకొచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆ దైవజుడు ప్రార్థన చేసిన తర్వాత 15 నిమిషాలకి నొప్పి మొత్తం తగ్గిపోయింది. ఇంత అద్భుతంగా చెప్తే అల్లుడు చెప్తారు. ఎంత గట్టిగా చెప్పాలి? ఆయనకి చెప్తే నాకెందుకన్నాడు చెప్తున్నాను. మీరు చప్పట్లు కొడతాం వేసేది. తగ్గిపోయిన తర్వాత మాస్టర్లో 2 రోజుల తర్వాత పాస్టర్ గారికి వెళ్ళి ప్రార్థించుకుని హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ నమ్మలేకపోయాడు. వివరాలన్నీ చెప్పాడు. మా నాన్నకి యేసుప్రభు అస్సలు కిట్టదు. మా అమ్మ తరచు 15 రోజులు 20 రోజులు హాస్పిటల్కి వెళ్తూ ఉండేది. చేతబడులని, తాయెత్తులని, శుద్ధ పూజలని, గురువుజులని ఇవన్నీ చేసి ఇంట్లో నట్టడి మధ్యలో కూర్చోబెట్టి అన్న ముద్దలు, నల్ల ముద్దలు 5, పసు ముద్దలు 5, ఇలాగ ముద్దలు చేసి నిమ్మకాయలు కోసి నెత్తి మీద పిండి, కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు కొట్టి 5 కొబ్బరికాయలు నెత్తి నుండి పోసి ఏం చేసినా ఆమె శరీరంలో రోగం తగ్గలేదు. మా అమ్మని పాస్టర్ గారి దగ్గర ప్రార్థన తీసుకెళ్తానంటే మా అమ్మంది, ఆ పాస్టర్ దగ్గర తీసుకెళ్తారా? నేను అసలు పాస్టర్ దగ్గర రాను, రోగం అనే వరించదు కానీ దైవజనుడి దగ్గరికి రాలే. అందుకని ఆ రీతిగా మా రోగాలు అలా ఉండిపోయినాయి. ఆ సమయంలో మా నాన్న ఈ సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా నాన్నకి మా అమ్మ ఇద్దరు ఒకే తీర్మానం చేసుకున్నారు. మేము యేసు అంటే వద్దు, మనకు సంబంధించిన వాడు కాదు, ఇలాంటి దేవుడు మనకెందుకు, మనకు ఎంతో మంది ఉన్నారు కదా అనుకున్న వ్యక్తులు మనం ఇప్పుడు తృణీకరించాం, విసర్జించాం, నమ్మలేదు, హేళన చేశాం, అసలు గౌరవించలేదు. అలాంటిది ఈ పరిస్థితిలో కుటుంబం రోడ్లు పాడైపోయి నాశనం అయిపోతున్న కుటుంబాన్ని ఆయన ఏది పట్టించుకోవడం ఇంత ప్రేమ చూపించారు. చూసా, ఈ ప్రేమ గల దేవుడు తప్ప ఏ దేవుడు నాకు
ఏదో కాల్చి తగలబెట్టేటట్టు నాకు మండిపోతా ఉంది. ఈయనెంత భయంకరమైన వ్యక్తులో తెలుసా మీకు? బైబిల్ పట్టుకుని స్త్రీలు వెళ్తుంటే నిలబెట్టియా, మీ ఆయన చచ్చాడా బతికాడా? మీ ఆయన నీ మొగుడు చచ్చాడా బతికాడా? బతికాడు. మరి బొట్టు తీసా చచ్చిపోయాడా? మందిరానికి వెళ్తే వెళ్ళు, బొట్టు లేకుండా వెళ్తే చంపేస్తా. ఎవరో ఆడని మనకి అనుకుందే. చర్చలో మీటింగ్ జరుగుతున్న అభ్యంతరాలు. ఇలాగ నేను ఈ రీతిగా ప్రవర్తించాను. నాకు ఒక భయంకర హిగో, నేను హిందువుని అనే ఫీలింగ్. యేసు మన కాదు. ఇలాంటి ఉన్నప్పుడు ఏమైందిరా, ఒక ఫోటో పెట్టుకుంటే అయిపోతుంది కదా, యేసు ఫోటో అది తీసేయండి అని చెప్పేసి ఏమనలేకపోతుంది. అయినా నేను ఒక వెంకటేశ్వరుడు బొమ్మ తీసుకుని దాచుకున్నాను. దాసి ఎవరికి ఇచ్చంటే మా మేనమామకి ఇచ్చాను. వాడు ఆంజసంగుల్లో భజన చేస్తాడు, డెవలప్ కొడతాడు అనమాట. సైడ్లో డెవలప్ కొడతాడు. అరే మా వాళ్ళకి ఏమైందో తెలియదు, ఇదే నాకు ఆధారం ఉండారా అన్నాడు. వెంకటేశ్వర చుట్టూ ఇద్దరు ఉంటారు, కుడివైపు నొకరు ఎడవైపు. ఈ 2 సార్లు అంతా అంతేగాని నిద్రపోవడం. ఇలాంటి వాడు తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. అర్థమైందా మీకు? తర్వాత దేవుడు ఎలా మాట్లాడతాడని సంగతి చెప్తానికి ఈ మాటలని చెప్తాను. ఇప్పుడు మేము వ్యసనానికి బానిసలు అయిపోయాం. డబ్బులు కావాలి. డబ్బులు ఇంట్లో ఇస్తారా? ఎవరు? మాకు అరటి తోటలు ఉండే, కౌలికి సొంతం కాదు. పక్కన కూడా అరటి తోటలు ఉండే. పక్కన తోటలో అరటికాయలు నరికి వాడికి ఆ అరటిపళ్ళకి వెళ్ళా కిరాణా కొట్టి ఇదంతా ఉండేది. ఆడికి నరికేసి ఆడిగా ఇవ్వండి అరటికాయలు. నీకు అర్థమైందా? ఆడేమనుకున్నాడు, మా తోటలో తెచ్చాడని ఆడనుకున్నాడు. మాకేంటంటే సినిమాకి, తింటాకి, సైకిల్ అద్దెకి అంత చాలు, ఇంకా అంతగా నాడు ఏమనుకోని పర్లేదు. ఇలా తీసుకుంటూ మా ఊరికి నేను సినిమాకి వెళ్ళే దారికి మధ్యలో ఒక గుడి ఉంది, ఒక దేవత గుడి ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మ ఏమైనా వారికి దొరకకూడదు, నీకు వాటర్, నాకు మరి మా సినిమాకి, కిరాయి, సైకిల్కి, టిఫిన్కి కావాలి. ఇంకా భోజనం పెట్టలేదు నాకు, ఈ 3 కావాలి, నీకెంత అని వెళ్ళేసి ఇలా జరుగుతుండగా మా ఇంటికి పాస్టర్ వచ్చి, బాబు చర్చికి రావచ్చు కదా అని అడిగాడు. ఇన్సర్ట్ చేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, ఈడికి పోయాక ఆ కొంప తిరిగి 10 రూపాయలు అడిగి తినకపోతే ఉద్యోగం తీసుకోవచ్చు కదా. అప్పటికి 23-24 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. నాకు 18-19 ఉంటాయి. ఇలా నేను చాలా రకాలుగా తిట్టుకున్నాను. తర్వాత మరలా వచ్చాడు ఆయన. అమ్మ నాయన వచ్చేసాడు బాబా, దొరికేసాను. ఎవరికి? వీడు వచ్చేటట్టు నన్ను తినేస్తాడు. చాలామంది దైవజనులు మీ ఇంటికి వస్తే మీ పిల్లలు ఏం చేస్తారు? పారిపోయి ఉన్నారా లేదా? పారిపోకు. ఆయన పట్టుకుంటే నువ్వెక్కడ దాటి వెళ్ళలేవు. ఆయన పట్టుకుంటే నువ్వెక్కడ దాటి వెళ్ళలేవు. తర్వాత 2-3 సార్లు వచ్చిన తర్వాత నన్ను బొద్దినంతలు చిరాకు వచ్చిచ్చా. ఒక్కసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 సార్లు రమ్మన్నా. ఈ సంగతి నేనేంటో వాడికి చూపిస్తానని చెప్పి మందిరానికి వెళ్ళాను. ఫస్ట్ టైం పాటలు పాడదు, ఏం అర్థం కాదు. వాక్యం చెప్పడం ఏం అర్థం కాదు. 100 కట్టుకుని వచ్చేసారు, అయిపోయింది. అది గురువారం, శుక్రవారం అయింది, శనివారం అయింది, ఆదివారం నా అంతటి నాకే ఎందుకు మందిరానికి వెళ్ళాలని నాకే అనిపించింది. దేవుని స్తోత్రం కలిగిన గారు. మందిరానికి వెళ్ళిన తర్వాత దైవజనుడు బాగు చేస్తున్నాడు, ఉపదేశం. ఆ ఉపదేశం మీద నేను మనసు పెట్టినప్పుడు ఉపదేశం ఏం చేస్తాడో తెలుసా? అబ్బాయి జాగ్రత్త అన్నాడు. ఇదేంటో నా వైపు చెప్తున్నాడు ఏంటని కొంచెం నాకు గుండు కంగారు పడింది. తర్వాత అన్నాడు, నీ చీకటి నరకలు, నువ్వు చేస్తున్న అపవిత్రమైన పనులు, నువ్వు చేస్తున్న గొడవలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి నా గురించే ఏర్పడి చూపిస్తున్నాడు. నేను అనుకున్నాను, మా అమ్మ నా పూర్తి ఇంకెక్కిచ్చేసి ఉంటారు, ఈవేళ నేను దొరికేశాను కదా, నా గురించి మొత్తం బాధ అంటాడు కదా అని చెప్పేసి నేను తిట్టుకుంటూ వింటున్నాను. ఆసక్తి కూడా చూపిస్తున్న తర్వాత తింటుకొచ్చాడు. ఆలోచన చేశాను. ఇక్కడ 1-2 టైమ్స్, సెకండ్ టైం ఇక్కడికి వస్తే గుండె పగిలినట్లుగా నా నరక గురించి, నా జీవితం గురించి, నా ఆలోచన గురించి, నా మాట గురించి, నా భర్త గురించి మాట్లాడాడు. అక్కడ ఎందుకు మాట్లాడాలా? బాయ్, దొంగతనం చేస్తున్నావు, చెడు పని చేస్తున్నావు, చెడ్డ పని చేస్తున్నావు, నీచమైన పని చేస్తున్నావు, జీవితం దాట్లాడుతున్నావు, బ్రతుకులు పతనమైపోతున్నాయి. ఎందుకు అక్కడ ఉపదేశం లేదు? ఇక్కడ 2సారి వస్తే ఉపదేశం ఏంటి అని ఆలోచన చేసి అసలు దేవుడు ఎవరు అని ఆలోచించినప్పుడు నాకేం కలిగిందంటే కనుక, దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధి ఎంత గొప్పదంటే కనుక
సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ అధ్యాయం 20వ వచనం చూస్తే, నీవు ముందుకు జ్ఞానవగుటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము అంటాడు. నీవు ముందుకు జ్ఞానవగుటికై ఆలోచన విని, ఉపదేశం ఒక ఆలోచన, ఉపదేశం ఒక ఆలోచన. బా, నీ జీవితంలో చీకటి మార్గాలతో నిండి నిన్ను ఉపదేశం ద్వారా ఆలోచన పుట్టిస్తా. చెప్పబట్టిందే సైకిల్ ఆలోచన పుట్టిస్తా. నా బ్రతుకులో ఆలోచన కలిగిస్తుంది. అందుచేత నేనేమైంది కనుక ఆ ఉపదేశాన్ని అంగీకరించాను. అంగీకరించడం నాకు దీపంగాను వెలుగుగాను మార్చబడింది. ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజున విచ్చలవిడిగా తిరిగినంతగానో కష్టం సుఖం బాధ ఏంటో తెలియదు. భక్తులకు వచ్చిన తర్వాత బాధలు ప్రారంభించబడింది. భక్తులకు వచ్చిన తర్వాత దుఃఖం ప్రారంభించబడింది. భక్తులకు వచ్చాక కన్నీళ్ళు, దుఃఖం, ఏడుపు. చివరికి నేను ఏ స్థాయికి వెళ్ళిపోయినంటే చచ్చిపోవాలన్న స్థాయికి వెళ్ళాను, చనిపోవాలన్న స్థాయికి వెళ్ళాను. ఒక రోజున మే నెల చివరి వారం 1996 సంవత్సరం మిట్ట మధ్యాహ్నం మా ఇంట్లో ఎవరు లేరు, పొలాలు వెళ్ళిపోయారు. పురుగుల మందు డబ్బా తీసుకుని, నాయనా నేను నమ్మకం ముందు విలాసవంతంగా జీవించాను. జీవితం విలువ తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు నాకే అసహాయం పుట్టించింది. నా నడక నాకే చింతబందరగా ఉంది. నా ఆలోచన నాకే చండాలంగా మారిపోయింది. కాబట్టి ఇక నేను ఈ భూమి నాకొద్దు, ఈ లోకం నాకు వద్దు, ఎవరొద్దు, నేను చచ్చిపోతానని చెప్పేసి తలుచుకుంటూ ఏడుస్తున్నాను. అంత మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. ఆ పురుగుల మందు డబ్బా పైకెత్తి తాగడానికి ఎత్తినప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడడం మొదలెట్టాడు. సింపుల్గా మాట్లాడాడు, నా కుమారుడా, అంతే. ఆ శబ్దం నాకు ఎలా అనిపించిందంటే, నిశ్శబ్దంలో చిన్న స్వరం చెవికి ఇంపుగా, మనసుకి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా వినిపించింది. ఆ రీతిగా చూచాను. అక్కడంతా వెతికాను, ఎవరు కనపడలేదు. మరలా అదే ప్లేస్లోకి వెళ్ళాను. మరలా రెండో మారు ఆ పాయిజన్ డబ్బు ఎత్తాను తాగడానికి. మరలా సేమ్ అదే మాట, నా కుమారుడా అని మాట్లాడాడు. మళ్ళా కనబడలేదు. మూడోసారి ఎత్తేసరికి జరిగిన పరిణామం ఏంటంటే, నా కుమారుడా, నువ్వు గదిలోనికి వెళ్ళి పరిశుద్ధ పోరాటం పుస్తకం చదువు, అంతే అని మాట వినపడ్డది. జాన్ బనియన్ అనే వ్యక్తి జైల్లో 2 పుస్తకాలు, అంటే చాలా పుస్తకాలు రాశారు. యాత్రికుడి ప్రయాణం, తర్వాత పరిశుద్ధ పోరాటం పుస్తకం. ఆ పుస్తకం తీసుకుని చదివే ప్లేస్లో కూర్చొని మరలా చదవటం ప్రారంభించినప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే కనుక, దేవుళ్ళారా, ఆ పుస్తకం చదువుతున్నాను, ఒక సినిమా చూస్తున్నట్లుగా నా బాల్యకాలం నుండి అప్పటి వరకు నేను చేసిన ఏమేమి చేసినా అన్నీ కనబడుతున్నాయి. కళ్ళంట నీరు కారుతా ఉంది. చదువుతా ఉన్నాను, కళ్ళ వైపు పిక్చర్ చూస్తున్నాను. లోపల నుంచి పశ్చాత్తాపం పుట్టుకొస్తుంది. నాయన, నా జీవితం పరిశుద్ధంగా మార్చడం ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. పుస్తకం చదువుతున్నాను, నా జీవితంలో ప్రతి లోపాలు సవరించుకుంటున్నాను. అప్పుడు మరొక ప్రేరణ కలగజేశాడు. ఏంటంటే ఆ ప్రేరణ, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాను. నేను శనివారం మా చర్చిలో ఉపవాస ప్రార్థన జరిగేది. శనివారం ఉపవాస ప్రార్థన అంటే సాయంత్రం మా ఇంట్లో భోజనం ఉండదు, ఎవరికి భోజనం ఉండదు, భోజనం వండరు. అందుచేత శనివారం ఉదయమే అన్నం ఎక్కువ తినేసేవాడు. ఎందుకు? సాయంత్రం అన్నం పెట్టరు కాబట్టి. మరలా మధ్యాహ్నం కూడా ఇంకా ఎక్కువ తినేవాడు. నాకు గురి ఏంటంటే సాయంత్రం అన్నం పెట్టరు. ఉపవాస ప్రార్థన 11:30 అయిపోయింది రాత్రి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ టిఫిన్ వేసింది. అన్నం వండేది కాదు కానీ టిఫిన్ మాత్రం వేసింది. ఆ టిఫిన్ ఏంటంటే ఇడ్లీ. ఆ ఇడ్లీకి మా పాస్టర్ గారు పేరు పెట్టాడు, ఏంటంటే పిడకలు. అర్థమవుతుందా? ఏమని పేరు పెట్టాడు? అంత సైజు ఇడ్లీ అనమాట. 1/2 డజన్ వేసేది అమ్మ. 1/2 డజన్ ఇడ్లీ తింటే తెల్లారాక మేము అందరం కుర్రలో అయ్యో రాత్రి అన్నం తినలేదా. ఇది ఉపవాసం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడినప్పుడు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేయమన్నారు. నా గదిలోకి వెళ్ళాను, మా అమ్మతో చెప్పాను, అమ్మ నన్ను 3 దినాల వరకు నన్ను ఏం అడగకు అని చెప్పాను.
నాకు సపరేట్ పోర్షన్ ఉండదు. అప్పుడే నా గదిలోకి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేస్తూ చేతులు పైకెత్తాను. ఈ భుజాలు మంట పుట్టి వేడి మంటలు వచ్చేస్తాయి. ఈ తలనొప్పి ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా చిరాకు వచ్చేస్తుంది. మోకాళ్ళు వణుకుతున్నాయి, నిలబడలేకపోతున్నాయి. నా ఇంట్లో దురాత్మలు సంచారంతో తిరిగేస్తున్నాయి, శబ్దాలు చేసేస్తున్నాయి, ధ్వని చేస్తున్నాయి. ఇవన్నీ నా జీవితాన్ని కంచెలో వేసేసి ఎదుగుదల లేకుండా పతనం చేసేస్తున్నాయి. అందుకే నా ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. అలాగే మోకాళ్ళ నుండి నిలబడటం కష్టమైపోతుంది. చేతులు దించేయడానికి ఇలా దించుతూ ఎత్తుతున్నాను. అలాగే మెల్లగా గొంతు సవరించుకుని ప్రార్థన చేయడానికి చాలా కష్టమైపోయింది. మంట, గొంతు నొప్పి, ఇలా ప్రార్థన చేయని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు అప్పుడు మెల్లగా నాకు ఒక ప్రేరణ కలుగుతుంది. చెవి నుంచి చిన్న స్వరం వినబడుతుంది, స్తుతి చెప్పు, స్తుతి చెప్పు, స్తుతి చెల్లించు, స్తుతి చెల్లించు అని చెప్పినప్పుడు నేను స్తుతించడం మొదలుపెట్టాను, స్తుతి ప్రారంభించాను. ఆ స్తుతి ఎంత కష్టంగా మొదలుపెట్టానంటే స్తుతించడం మొదలుపెట్టాను. అలా స్తుతించడం మొదలుపెట్టాను. స్తుతి చేస్తుండగా రోమిలికి రాసిన పత్రిక 8:26లో దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను చక్కగా పురుకొప్పు చేస్తున్నాడు. అలా స్తుతిస్తుండగా ఆయనతో లీనమైపోయాను, ఆయనతో ఏకమైపోయాను. మోకాళ్ళ మీద ఉన్న సంగతి మర్చిపోయాను, చేతులు పైకి వెళ్ళిన సంగతి మర్చిపోయాను. ఈ తలనొప్పి ఏమైపోయిందో తెలియదు. ఇలాగ దేవుడు స్తుతిస్తుండగా, దేవుడు కొనియాడుతుండగా, దేవుడిని ఆరాధిస్తుండగా నా ఇంటి కప్పు, మా ఇంటి కప్పు అలా విడిపోయింది. ఆకాశం తెరవడి గొప్ప వెలుగు నా ఇంటిలోనికి అలాగే దిగిపోయింది. హల్లెలూయా! మా ఇంట్లో దెయ్యాలు వెళ్ళిపోవడం చూశాను. ఆ వెలుగు నా ఇంట్లోనికి రావడం చూశాను. ఉపదేశం ఆలోచన కలిగజేసింది, ఒక దర్శనాన్ని ఇచ్చింది. నీ ఉపవాస ప్రార్థనలు సమయం ఎక్కువైంది కనుక ముగిస్తున్నాను. నీ ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారం యోగ్యంగా ఉంటే కనుక ఒక దర్శనం కలిగి ఉంటాడు, ఒక ప్రణాళికతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజు నీ ఇక్కడికి వచ్చావు, నువ్వు కలిగి ఉండాల్సిన సంకల్పం ఏంటంటే కనుక ఒకటి, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు. అంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొందవు. రక్షణ పొందని ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయి. నెంబర్ 1. నెంబర్ 2 చేయవలసిన పని అంటే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18-19 చెప్తాడు. సకల పరిశుద్ధుల కొరకు ఈ కాలంలో సంఘం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల్ని బలహీనమైన వారిని మార్చేస్తున్నారు. పరిశుద్ధులు దేవుడిలో నిలబడాలని, శక్తితో నింపాలని సంఘం కంకణ కట్టుకుని ఉపవాసంతో ప్రార్థించాలి. సంఘం చేయవలసిన పని యోధా పత్రికలో 22వ వచనంలో కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా నీవు అనేకుల్ని ఏం చేయాలి తెలుసా? ప్రభా, ఈ సంవత్సరం నేను నా కుటుంబం వచ్చాను, నీ భర్త రాకపోతే నా భర్త రావాలి, నా బిడ్డలు రావాలి, లేకపోతే ఒక కుటుంబాన్ని నాకివ్వండి, ఒక కుటుంబాన్ని నీ సత్తులో తీసుకెళ్ళాలి ప్రభా, వారు నీతో సత్సంబంధం కలిగి ఉండాలి అని ఒక తీర్మానం చేసి ప్రభు రాజ్యాన్ని వెతికితే కనుక నీవు ఆయన రాజ్యంలో ఉంటావు, ఆయన దీవెనలు పొందుకుంటావు, ఆయన కృప పొందుకుంటావు. జకరీకి తర్వాత ఇచ్చిన ధన్యతలు ఏమన్నా తెలుసా? ఆశీర్వాదాలు. దేవుడితో సత్సంబంధం, దేవుడితో ఉండడం. ఈ లోకంలో ఎవరైనా, ఏ మతం ఎవరైనా కానీ నేనుండు స్థలంలో నువ్వు ఉంటావని ఎవరు చెప్పారా? చెప్పలేదు. ఒక యేసు మాత్రమే చెప్పాడు. చెప్పగొట్టు గట్టిగా. ఏ స్వరూపం పోయిందో, ఏ పలుగు పోయిందో, ఇప్పుడు మందిరంలో అదే దేవుడి స్వరూపం, దేవుడి పలుగా తిరిగి ఇవ్వడానికి పలుగా ఆనందం, సంతోషం, ఆరోగ్యం మరణానికి దయచేస్తానని 33:6 చెప్తున్నాడు. దీంట్లో వివాహాలు జరిగితే చెప్తున్నాడు, మరణ ఆరోగ్యం దయచేస్తని చెప్తున్నాడు, దీంట్లో సంతోష సంబరాలు జరిగితే చెప్తున్నాడు. నేను బిడ్డరా నీ జీవితంలో కార్యం చెబుతున్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాడు. లేచి నిలబడాలి. అందరూ కూడా దేవుని యొక్క దాసులు చక్కటి సందేశం ఇచ్చారు. యూదా వారు ఇశ్రాయేలు